శ్రీమన్నారాయణ తిరుప్పావై. రోజుకో పాశ్రంలో ఈ రోజు 14వ పాశ్రం. ముందుగా పాశ్రం నేర్చుకుందాం. உங்கள் புலைக்கடை தோட்டத்து மாவியுள் செங்கழு நீர் வாய் நெகிழிந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரும் ஏந்துன் தடக்கையன் பங்கய கண்ணானை పాడేలో రెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చక్కగా మనము ఎన్నో గోపిక నిద్ర లేపుతున్నాము. 9వ గోపిక. ఈ గోపికకు ఉన్న లక్షణం ఏంటంట, ఈమె బాగా మాటకారితనం ఉన్న గోపికంట. అంటే బాగా మాట్లాడటంలో చాతుర్యం ఉన్న గోపికంట. దీనికి ఉదాహరణగా ఏం చెప్తారంటే, హనుమంతుణ్ణి రాములు వారు మొట్టమొదటిగా చూసినప్పుడు, అబ్బో ఇలాంటి మంత్రి గాని నా దగ్గర ఉంటేనా అని ఆ రాజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఓటమి లేకుండా చక్కగా గెలుపుతో ఉంటారు, అలాంటి రాజుకి నెరవేరని కోరికలుగా ఏమి ఉండవు అనుకున్నారంట. హనుమంతుణ్ణి చూడగానే రాములు వారు మొట్టమొదటి వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అలాంటి మాటకారితనం ఉన్న గోపికంట ఈరోజు మనం చెప్పుకోబోయే గోపిక. ఇంకా ఏం చెప్తున్నారు మనకి, అసలుకి ప్రత్యక్షము, అనుమానము, ఆప్తవాక్యము అని 3 విధాలుగా ఉంటుందంట. ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా మనకు కంటికి కనిపించేయి. అనుమానము అంటే ఇంద్రియాలకి అందనటువంటి భావనలు, లోపల్లో మన ఇంద్రియాలకి అందకుండా ఏవైతే లోపల ఉంటాయో మన అంతరాలలో ఉండే భావనలను అనుమానం కింద మాట్లాడుకుంటామంట. ఆప్తవాక్యం అంటే వేదాలలో చెప్పబడిన వాక్యాలు. అంటే వేదాలలో ఎలాంటి వాక్యాలైతే చెప్పబడినాయో వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని తన కర్మని నిర్వర్తించే గోపికంట ఈనాటి గోపిక. మనకు వాక్చాతుర్యం ఉంది, ఇంకా ఈ 3 గుణాలని కలిగి ఉన్న గోపికంట ఈనాటి గోపిక మనకు. మరి అదేంటో ఒక్కసారి మనం పదాల యొక్క అర్థం తెలుసుకొని ఆ తర్వాత భావం చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఉంగల్ అంటే నీ యొక్క అని అర్థం అన్నమాట. పులైక్కడై అంటే మీ ఇంటి పెరటిలో, అంటే ఇంటి చుట్టూ ఉద్యానవనం ఉంటుంది కదా, తోటలాగా ఉంటుంది, పెరడు అంటారు, ఏదైనా కావచ్చు. మీ యొక్క ఇంటి పెరటిలో ఉన్న తోటలోని, వావియుల్ బావి లోపల, శెంగలు నీర్ ఎర్ర తామర పూలు, వాయ్ నెగులిందు వికసించి ఉన్నవి, ఆంబల్ నల్ల కలువలు, వాయ్ కూంబినగాన్ ముడుచుకున్నవి ముకులించుకుపోయినవి చూడు అని చెప్తున్నారు. శెంగల్ పొడి అంటే కాషాయ రంగు పొడిలో ముంచిన కూరై వస్త్రములను, వెన్పల్ అంటే తెల్లని దంతాలను కలిగిన, తవత్తవర్ అంటే సన్యాసులు, తాపసులు అని చెప్పుకోవచ్చు, సన్యాసులు అయినా చెప్పుకోవచ్చు. అలాంటి సన్యాసులు తంగల్ తమ యొక్క, తిరుక్కోయిల్ దివ్యాలయమందు, శంగెడువాన్ కుంచెకోల అనబడే తాళపు చెవిని పెట్టి తలుపు తీయటానికి. ఇదివరకు ఆలయాలలో అంట ఇట్లా అడ్డగడులు ఉండేవంట, కొంతమందికి ఐడియా ఉంటాయి. ఆ గడులను తీయడానికి ఒక సన్న పొడవుగా ఉన్న చువ్వ లాంటిది పట్టుకొని ఉంటారంట. దానిని ఆ సందులోకి పెట్టి ఇట్లా తీసి పక్కకంటే ఆ గడియ పక్కకు పడుతుందంట. దానిని ఏమంటారు,
కుంచెకోల అంటారు. ఆ కుంచెకోల అనబడే తాళపు చెవిని పట్టి తలుపు తీయడానికి వెళ్తున్నారంట సన్యాసులు. పోగిన్రార్ పోవుచున్నారు, ఎంగళై మమ్ము, ఎళుప్పువాన్ నిద్ర లేవలే నిద్ర లేపెదనని, వాయ్పేషుం పలికిన, నంగాయ్ పూర్ణురాల, నానాదాయ్ సిగ్గులేని దానా, నా ఉడయాయ్ నాలుకలు కలిగిన దానా అంటే మధురంగా మాట్లాడేదానా, వాక్చాతుర్యం ఉంది అని చెప్పుకున్నాం కదా, అలా చెప్తున్నారు. అలా మధురంగా మాట్లాడేదానా, శంగొడు శంఖంతో పాటు, చక్కరం చక్రమును, ఏందుం ధరించిన, తడక్కయ్యన్ విశాలమైన హస్తములను కలిగినవాడు, పంగయ కన్నానై పంకజ నేత్రుడైన ఆ నారాయణమూర్తి పాడుటకు, ఎలుందిరాయ్ లేచిరావమ్మా అని చెప్తుంది. ఏం చెప్తుంది? మీ ఇంటి వెనక పెరటి తోటలో ఉన్న బావిలో ఎర్ర తామరలు వికసించినవి, నల్ల కలువలు మూసుకున్నవి, ముకుళించుకున్నవి. కాషాయ రంగు పొడిలో ఉన్న వస్త్రాలను ధరించి తెల్లని దంతాలు, తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు ఆలయం యొక్క తలుపుని కుంచకోలతో తీయడానికి వెళ్తున్నారు. అంటే ఇదివరకంట ఈ ఆచారాలన్నీ ఈ సన్యాసులకి తాపసులకి ఇచ్చేవారంట. పొద్దున్నే ఆలయ తలుపులు తెరిచే ఈ అవకాశాన్ని ఆ కాలంలో సన్యాసులకి ఇచ్చేవారంట. అందుకని వాళ్ళు తెల్లవారుజామున ఇలా వెళ్తున్నారు. నువ్వేం చెప్పావు? నా మమ్మల్ని వచ్చి లేపుతావు అని చెప్పావు, ఇప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు పడుకోనే ఉన్నావు. నీ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఏమంటున్నారు? సిగ్గులేనిదానా, సిగ్గుపడనిదానా, మధురంగా అయితే మాటలు చెప్తావే, మరి మాకు ఇచ్చిన మాటని తప్పావే, ఓ సిగ్గులేనిదానా అని పిలుస్తున్నారు. ఇప్పటికైనా శంఖ చక్రాలు ధరించి ఉన్న ఆ నారాయణుడి యొక్క నామాన్ని పలుకుదాము, లేచి రావమ్మా అని పిలుస్తున్నారు. అది మనం ఒక్కొక్క లైన్కి అర్థం చూద్దాం ఎలాగో. చెప్పాం కదా, ఉంగల్ పులైక్కడై తోటత్తు వావియుల్ అంటే నీ ఇంటి వెనకాల ఉన్న ఉద్యానవనంలో ఉన్న బావి దగ్గరికి మేమందరం వచ్చాము. అక్కడ చూడబోతే ఎర్ర కలువలు వికసించి ఉన్నాయి, నల్ల కలువలు ముకుళించుకొని ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుంది పదే పదే అంటే, ఎందుకంటే తెల్లవారడానికి చక్కటి గుర్తులు ఇవన్నీ. ఇందిర గారు మ్యూట్లో పెట్టుకోరా. అమ్మ తెల్లవారింది లేచిరా అని చెప్పడానికి ఇవన్నీ గుర్తులు చెప్తున్నారనమాట. ఇంకా శంగలు నీర్ వాయ్ నెగళిందు ఆంబల్వాయ్ కూంభినగాన్ అంటే ఏంటి? ఈ గోపిక ఎంతో వాక్చాతుర్యం ఉన్న గోపిక అని చెప్పుకున్నాం కదా మనం. ఆ వాక్చాతుర్యం ఉన్న గోపికను వర్ణిస్తున్నారు. ఏమని? ఆమెను పిలుస్తున్నారు. ఎర్ర కలువలు వికసిస్తున్నాయమ్మా, నల్ల కలువలేమో ముకుళించుకుపోతున్నాయి. అంటే ఈ గోపిక ఏమంటుందంట? ఆ అదేమి లేదు, నా కోసం మీరు ఆనందంతో ఇక్కడికి వచ్చారు, అందువల్ల మీ ముఖాలంతా ఇలా వెలిగిపోతూ ఉన్నాయి కాబట్టి తెల్లవారింది అని మీరు అనుకుంటున్నారు. తెల్లవారటంతోటే ఆ సూర్యోదయం వచ్చేస్తుంది కదా మనకు. అప్పుడు ఆ సూర్యోదయం వచ్చినప్పుడు కలువలు వికసిస్తాయి అని అనుకుంటున్నారు. అదేమీ లేదు, నేను ఇంకా రాకపోవడం వల్ల కాస్త మీకేమనిపిస్తున్నాయి? కలువలు ముకుళించుకుపోయినట్లు అనిపిస్తున్నాయి. మీ మొహాలు, నేను బయటికి రాలేదని మీ ముఖాలు ముకుళించుకున్నందువలన మీకు ఆ కలువ పూలు ముకుళించుకున్నట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి అదేమీ లేదు, ఇంకా తెల్లవారలేదు అని ఆమె లోపల నుంచే చెప్తుందంట. వీళ్ళేమంటున్నారు? లేదు లేదు తెల్లవారింది, ఇదిగో ఇదిగో మేము వచ్చాము, మీ ఇంటి వెనకమాలే ఉన్నాము, నువ్వు అలా భావన చేసుకుంటున్నావు, లేనే లేదు, ఇదిగో మీ ఇంటి దగ్గర బావిలోనే ఉన్నాము, ఇది మేము నిజమే చెప్తున్నాము, తెల్లవారింది అనడానికి ఇవన్నీ గుర్తులు. సరే పోనీ పో, నీ ఇంట్లో ఉన్నాము అంటే నువ్వు నమ్మటం లేదు కదా అని ఇంకొన్ని గుర్తులు చెప్తుంది. ఏంటదా? శంగల్ పొడిక్కూరై వెన్పల్ తవత్తవర్ అంటే కాషాయ వస్త్రాలను ధరించినటువంటి, తెల్లని పలువరుస కలిగినటువంటి, అంటే ఈ తెల్లని పలువరుస, ఈ కాషాయ వస్త్రాలు అనేవి మనం వివరంగా మళ్ళీ చూద్దాం అలాంటి వాళ్ళతో ఎందుకు పోల్చారు అని.
అలాంటి సన్యాసులందరూ కలిసి హరినామం చేసుకుంటూ, హరినామాన్ని చేయటం కోసం హరినామం చేసుకుంటూ తింగల్ తంగల్ తిరుక్కోయిల్ శంగుడువాన్ పోగిన్రార్. సన్యాసులు ఆ స్వామిని సేవించటం కోసం, హరినామం చేయటం కోసం కోవెలకు వెళ్తూ ఉన్నారు. ఎంగలై మున్నం ఎలుప్పువాన్ వాయ్పేషుం. మమ్మల్ని ముందుగానే వచ్చి మేలు కొలుపుతానని నువ్వు మాట ఇచ్చినటువంటి దానివి, అలాంటి నువ్వే లేవకుండా ఉన్నావే. నంగాయ్, కాస్త కూడా సిగ్గుపడని దానివై ఇలా ఉన్నావు నువ్వు. ఇలా చేయటం నీకు సిగ్గుగా అనిపించటం లేదా? నా ఉడయాయ్, అంటే గొప్ప మాటకారి అయినటువంటి దానివి, ఇదేం చోద్యమమ్మా, నీకు ఇది భావ్యమేనా? ఇలా పడుకొని ఉండటం, ఓ నేను గొప్ప మాటకారితనం కలిగిన దాన్ని అని చెప్పుకుంటున్నావే, మరి ఇలా చేయటం నీకు భావ్యమేనా అని అడుగుతున్నారు. ఇంకా ఏమడుగుతున్నారు? శంగొడు శక్కరుం ఏందున్ తడక్కయ్యన్, అంటే ఒక చేత్తో శంఖాన్ని, ఇంకొక చేత్తో చక్కగా చక్రాన్ని పట్టుకొని ఉన్న ఆ చక్రాయుధాన్ని ధరించిన మా స్వామిని మేము ఆ స్వామి యొక్క నామాన్ని పలకడానికి వెళ్దాం అనుకున్నాము. వస్తానని నువ్వు రాత్రే మాకు మాట ఇచ్చావు, మరి నువ్వు రావడం లేదు అంటున్నారు. పంగయ కన్నానై పాడు ఏలో రెంబావాయ్. పంకజ నేత్రుడైనటువంటి ఆ స్వామిని, ఆ పరంధాముణ్ణి సేవించుకుందామంటే నువ్వు రావడం లేదు. నీ మాటకారితనమంతా మా యందు, అంటే మాకు భగవంతుని, మమ్మల్ని అందరినీ భగవంతుని దగ్గరికి చేర్చడంలో చూపించు నీ మాటకారితనం, అంత నిద్రపోవడంలో కాదు. లే, బాగానే ఉందిలే, లేచిరా అని చెప్పారు. లేచి నువ్వు వస్తే ఇలా కదా మనం అందరం కలిసి ఈ వ్రతం చేసుకోవాల్సింది, ఏలో రెంబావాయ్ అని చెప్తుంది మనకు అమ్మ చక్కగా ఈనాటి పాశురంలో. జై శ్రీమన్నారాయణ.